ఏపీలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పెడుతున్న వేళ ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో విజయనగరంలోని మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటికి ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు వెళ్లారు. తనతో పాటు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గాన్ని కూడా తీసుకెళ్లారు. శృంగవరపుకోట ఎమ్మెల్యే పడుబండి శ్రీనివాసరావును మార్చాలని వారు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మంత్రి బొత్సను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసారి ఎస్ కోట ఎమ్మెల్యే తానేనని శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. అందరినీ కలుపుకొని వెళ్లాలని అధిష్టానం ఆదేశించిందని చెప్పారు. ప్రజాప్రతినిధులంతా తనతోనే ఉన్నారని తెలిపారు. వారికి పదవులు రాకపోతే నేనేం చేయలేనని అన్నారు. ఝాన్సీ మేడంకి విశాఖపట్నం పార్లమెంట్కి అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారు ప్రతిపాదిస్తున్నారనే అంశంతో తెలుసుకుని సంతోషంగా మేడంని కలడానికి వచ్చాము. ఈ పార్టీలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు వారి అర్హతల మేరకు వాళ్ళకున్న వాళ్ళు చేసే పనితీరుని బట్టి టికెట్లు ఇస్తారు. ఎవరో ఏదో అంటే దానికి నేను స్పందించడానికి కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారికి ఎవరు ఎంపీ అభ్యర్థి అయితే బాగుంటుంది, ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుందని, ఎవరు చేస్తారో చేయరు అనేది వాళ్ళ సంభాషణ తప్పితే ఇందులో నేను చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పుడు చాలామంది టిక్కెట్లకు ఆశపడతారు. టిక్కెట్లు ఆశపడినప్పుడు రకరకాల బాధలు ఉంటాయి. మాకు అవకాశాలు రావట్లేదని, దానికి నేనేమి చేయలేను. నీకు టికెట్ కావాలంటే నేనేం